మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనం స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ సెన్సర్ లైట్స్. పైన లాఫ్ట్, ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చాము. ఇక్కడ మేడం కూర్చోవడానికి డ్రెస్సింగ్ కూడా ఒక సిట్అవుట్ అయితే ప్లాన్ చేసాం. ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్, డ్రాలు, స్లైడింగ్ విత్ హ్యాంగర్స్, వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఇది స్టోరేజ్ అండి, ఇది మనకి మిర్రర్ కమ్ స్టోరేజ్ అన్నమాట. ఇలా ఇచ్చాం. ఓకేనా. టచబుల్ లైట్స్. నెక్స్ట్ ఈ రూమ్లో ఒక సీక్రెట్ ఉందండి. ఆ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ మనకి ఏమీ లేదు అని అనిపిస్తుంది కదా. ఇది ఇక్కడికి వచ్చి మనకి ఇది విండోస్ అండి. ఈ విండోస్ అనేది ఇలా హైడ్ చేసాం అన్నమాట, వెంటిలేషన్ పర్పస్ బ్లాక్ అవ్వకూడదని చెప్పి. బెడ్ కింగ్ సైజ్ బెడ్ విత్ సైడ్ బాక్స్ ఒకటి వచ్చాము. ఉన్నది చిన్న రూమ్లో అయినా కానీ అందులో అన్నీ కూడా మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అన్నీ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసి వాస్తు ప్రకారం కూడా అన్నీ చూసుకుంటూ చేసాం. ఇది బాత్రూమ్ కూడా ఇందులోనే మెర్జ్ అయ్యేలాగా చేసామన్నమాట, కన్సిడర్ చేసాం దీన్ని అంతా కూడా. ఇప్పుడు ఇది డూప్లెక్స్ అండి. పైన ఒక్కొక్క రూమ్ ఉంది, దానికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ రాధాకృష్ణ మనకి వాల్పేపర్ కావాలని చెప్పి వాల్పేపర్ వేయించాం. ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వస్తే గెస్ట్లకు కూడా యూటిలైజ్ అవ్వాలని చెప్పి ఒక బెడ్ అనేది క్లయింట్ అడిగారు, దాన్ని బట్టి బెడ్ కూడా ఇక్కడ ఇచ్చాము. ఇది చిన్నగా సిట్అవుట్ అండి. ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇందులో కూడా లైట్స్ ఉంటాయి, మనకి సెన్సార్ లైట్లు వస్తున్నాయి. ఇక్కడ మనకి క్లయింట్ అనేది హోమ్ థియేటర్ కూడా అడిగారు, అది కూడా ఇచ్చామండి. ఇది వచ్చి హోమ్ థియేటర్ అండి. ఇది 15 feet by 25 feet హోమ్ థియేటర్ అండి. ఇది మీకు చూసినట్టయితే కంప్లీట్ థియేటర్ ఫీలే కలుగుతుంది. క్వశ్చన్స్ కూడా, డిక్లైన్స్ ఇవన్నీ కూడా మొత్తం కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కానీ మనం తీసుకున్నది కానీ అంతా ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం క్లయింట్ని అడిగి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రొవైడ్ చేసాం. ప్రొజెక్టర్ అండి, ఎప్సన్ కంపెనీది. ఇది హోమ్ థియేటర్ వచ్చి ఈశ్వర్ థియేటర్ హోమ్ థియేటర్ అని చెప్పి అతను చేశారండి వైజాగ్ నుంచి. అతను కూడా మన క్లయింట్ అయ్యప్ప గారికి వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అన్నమాట. అనుకున్న బడ్జెట్లో మనకి ఇన్ టైంలో కూడా చేసి ఇచ్చారు. ఇది చాలా వండర్ఫుల్గా వచ్చిందండి చూడడానికి. ఈ స్క్రీన్ కానీ ప్రొజెక్టర్స్ కానీ స్పీకర్స్ కానీ అన్ని క్వాలిటీ ఉన్నాయి, మనకు ప్రొవైడ్ చేశారు. మీకు హోమ్ థియేటర్ కావాలంటే కూడా మన దగ్గర లింక్ ఉంటుంది, ఈశ్వర్ గారు లింక్ పెడతాము, చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డూప్లెక్స్లో స్పేస్ అనేది తక్కువ ఉంది, అందుకని ఈ ఫౌంటైన్ వ్యూ అనేది ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఇది మనకి క్లయింట్ నాకు బుద్ధుడిది కావాలండి, ఇక్కడ కూర్చున్నప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఆ లుక్లో కావాలని చెప్పారు అనమాట. అందుకని చెప్పి మనకి ఇక్కడ ఉన్న స్పేస్ని ఇలా యూజ్ చేసుకోండి, ఇక్కడ ఫౌంటైన్ అనేది క్రియేట్ చేసామన్నమాట. ఇది ఎస్ఎన్ఆర్ ఇంటీరియర్ అని చెప్తే, ఎస్ అంటే నాన్నగారి పేరు సత్యనారాయణ, ఎన్ అంటే నారాయణరావు, ఆర్ అంటే రామరాజు, మా ముగ్గురు పేరు మీద ఎస్ఎన్ఆర్ అనేది క్రియేట్ చేసామండి. ఇది ఇతను మా అన్నయ్య. ఎస్ఎన్ఆర్లో ఎన్ అంటే నారాయణరావు, ఈయనే నాన్నగారు, అన్నయ్య చూసుకుంటారు సత్యనారాయణ గారు. నేనేంటంటే మామూలుగా అంతా చూసుకునేది మెయింటైన్ చేసేది నేను ఉంటుంది, వర్క్ పర్పస్గా అంతా చూసుకునేది అన్నయ్య ఉంటుంది. ఇదే అండి మా ఎస్ఎన్ఆర్ ఇంటీరియర్ వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్. క్లయింట్ స్మార్ట్లోనే ఇప్పుడు ఎస్ఎన్ఆర్ ఇంటీరియర్ అనేది ఏమలా ఉందో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నేను మార్కెట్లో చాలా ఇంటీరియర్స్ చూశాను, చాలామంది కొటేషన్స్ కూడా ఇచ్చారు, కానీ వాళ్ళు చెప్పిన బడ్జెట్కి కానీ మనం చూసిన దానికి ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. అసలు ఓవర్ ప్రైజింగ్ కూడా ఉంది. ఎస్ఎన్ఆర్ ఇంటీరియర్ వర్క్స్ మాత్రం మనం అనుకున్న బడ్జెట్లో సూపర్ క్వాలిటీ. అసలు నేను ఏదైతే అనుకున్నానో యాజ్ ఇట్ ఈజ్ అదే వచ్చేసింది డిజైన్. హాల్ విషయానికి వస్తే హాల్లో టీవీ యూనిట్ ఎలా ఉంది సార్? నాకు యాక్చువల్లీ నేను టీవీ యూనిట్లో ఏదైతే కోరుకున్నానో నాకు వైట్ కాంబినేషన్ కావాలని చెప్పాను. ఆ రాఫ్టర్స్ కూడా అవన్నీ కూడా ఏదైతే క్వాలిటీ ఉన్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ టీవీ యూనిట్లో మాత్రం. పూజా రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. ఇది మీరు అనుకున్నట్టే వచ్చిందా? యాక్చువల్లీ నేను అది ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఆ మోడల్ కావాలని చెప్పి అదే మోడల్ నీకు కావాలని చెప్పాను. యాక్చువల్లీ దానికన్నా 101% ఇంకా ఎక్కువే వచ్చింది తప్ప ఎక్కడా తగ్గలేదు.
సరే సార్, ఇప్పుడైతే మేడంని అడిగిదాము. ఎందుకంటే కిచెన్కి మహారాణి మేడమే కాబట్టి వంటింటి మహారాణి మేడంని అడిగిదాం ఇప్పుడు. మేడం మీరు చెప్పండి, కిచెన్ అనేది ఎలా వచ్చింది? మీరు అనుకున్నట్టు వచ్చిందా? కలర్స్ కానీ కిచెన్ అయితే నేను ఎట్లా అనుకున్నానో అలాగే వచ్చింది. ప్రతిదీ నేను ఎట్లా చేసుకున్నానో అట్లానే నాకు అలాగే ఇచ్చారు వాళ్ళు. ఓకే, మీకు కిచెన్లో అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి? సేమ్ ఇది వస్తుందో రాదో అనుకున్నాను, ఇది కూడా బాగా సెట్ చేశారు. ఓకే, ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుందా అని అన్నారు కానీ నాకు సెట్ చేశారు, ఓకే, బాగా చేశారు. ఈ ట్రాలీ యూనిట్ కానీ ఈ ఓవెన్ పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ బాగా సెట్ చేశారు. ఈ ఆనియన్ బాస్కెట్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కటి అసలు చాలా బాగా చేశారండి. అసలు నాకు కిచెన్ అయితే వండర్ఫుల్గా నచ్చింది. ఓకే, నేనైతే ఫుల్ హ్యాపీ. కార్నర్ అది కార్నర్ కూడా చాలా బాగా ఇచ్చారండి. చాలా బాగుంది అసలు. మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్? అసలు చాలా సంతోషం అంటే అసలు మామూలుగా లేదు. నాకు కిచెన్ మెయిన్ కిచెన్ ఎట్లా వస్తుందని చాలా డౌట్ పడ్డా, ఓకే, కానీ చాలా బాగా ప్రతి ఒక్కటి బాగా వచ్చినాయండి. ప్రతి ఒక్కటి బాగా వచ్చింది. ఓకే, అంటే చెప్పినట్టు వేసారా మేడం? హార్డ్వేర్ కానీ అన్నీ కూడా మీకు? అసలు వర్క్ కూడా చాలా బాగా చేశారు, నీట్గా ఉంది. ఓకే, నేను ఎక్కడ నాకు ప్రతిదీ అది కావాలి ఇది కావాలని అంటే అసలు ప్రతిదీ వేశారు. ఓకే, అది చేయను ఇది చేయను అని అనలేదు. అసలు నాకు ఏది కావాలంటే అదే, ఓకే, ప్రతిదీ వేశారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో మీరు ఏమనుకున్నారు? కలర్స్, డిజైన్ ఏమనుకున్నారు? యాజ్ పర్ డిజైన్ వచ్చిందా? యాజ్ ఇట్ ఈజ్ నేను ఎక్కడైతే గూగుల్లో ఫొటోస్ చూసి నాకు మాస్టర్ బెడ్రూమ్ ఇదే డిజైన్లో కావాలి అనుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే డిజైన్ వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా వర్క్ నేను ఏదైతే కావాలనుకున్నానో ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అదే 100 చెప్తున్నదా 100కి 200% అవుట్పుట్ ఇచ్చారు నాకు. ఓకే, సిబిఆర్ సార్? సిబిఆర్ నాకు పింక్ కలర్ కాంబినేషన్ కావాలని చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ ఇక అసలు అందులో ఇంకా ఏ ఒక్కటి కూడా ప్రాబ్లం లేకుండా అన్నీ నేను ఏదైతే కావాలన్నా అదే కలర్ అట్లానే దిగిపోయింది అంతే. అది ఇప్పుడు మీ సైట్లో అన్నీ కూడా అక్రిలికే వాడారు, అది మీ చాయిసా లేకపోతే? లేదు, అది నా చాయిస్ అండి. నేను ఎకరాలకే కావాలని చెప్పాను, ఎకరాలిక్ వెళ్ళిపోయాం మొత్తం. అసలు ఎకరాలిక్ ఆ బడ్జెట్లో అవుతుందో నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే సార్. మా పూజా రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది. ఇది వెంకటేశ్వర విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫోటో అయితే పైన కానీ కింద కానీ ఈ టచ్ అయితే ఇంకా బాగా నచ్చింది. నేను ఎలా అనుకున్నాను అలా బాగా వచ్చింది నాకు పూజ చేసుకోవడానికి. ఈ లాకర్స్ కానీ ఇవి నేను ఎట్లా అనుకున్నాను అలాగే వచ్చినాయి. చాలా బాగా నచ్చింది నాకైతే పూజా రూమ్. సార్ మీకు మెటీరియల్ అనేది సేమ్ మెటీరియల్ వాడారా లేకపోతే ఏమైనా చేంజ్ చేశారా? లేదు, యాక్చువల్లీ నాకు గ్రీన్ ప్లే కావాలని చెప్పాను. ఫస్ట్ మనం ఏదైతే కొటేషన్ అడిగామో అప్పుడు గ్రీన్ బ్రాండే వాడాలి, నాకు హిటాచి బ్రాండే వాడాలి, హార్డ్వేర్ అంతా మొత్తం ఎకరాలకి వాడాలని చెప్పాను. నేను ఇచ్చిన బడ్జెట్లో అసలు ఇంపాసిబుల్ ఆ రేట్లో చేయాలంటాయి, కానీ వాళ్ళు చేసిచ్చారు. ఎస్ఎన్ఆర్ ఇంటీరియర్ వర్క్స్ చేసిచ్చారు. ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆ బడ్జెట్లో. మేడం మీరు చెప్పండి, మీరు సాటిస్ఫైడా? నాకు చాలా అసలు చెప్పాలంటే అసలు రూమ్ నుంచి రావాలంటే హాల్ ఇవన్నీ చూడగానే నాకు చాలా బాగా నచ్చినాయి. అసలు చాలా ఎన్నిసార్లు అనుకున్నాను, అబ్బా అసలు నేను అనుకున్నట్టు వచ్చింది. ఎక్కడ నాకు కొంచెం బాధ అనేది అనిపించలే. ప్రతిదీ ఎక్కడక్కడ అట్లా సెట్ అయిపోయింది. కలర్ కాంబినేషన్ ఏంటి ఏదైనా సరే చాలా బాగుంది. ఓకే, మీరు హ్యాపీ? చాలా అండి, నా ఫేస్ చూస్తే తెలుస్తుంది. 100,000% హ్యాపీ. ఎస్ఎన్ఆర్ ఇంటీరియర్కి కన్ఫామ్గా రికమెండ్ చేస్తాను. 10కి 10. ఓకే, థ్యాంక్ యూ సార్.